ఈరోజు ఎవరైనా ఉన్నారా? దేవునికి ఒక్కొక్క అడుగు దగ్గరగా రావడానికి బదులుగా ఒక్కొక్క అడుగు దూరం అవుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఈరోజు ఒక హెచ్చరిక. అలా దేవునికి దూరం అవుతున్న సహోదరుడు దయచేసి విను. ఎంత త్వరగా నువ్వు దేవునికి దగ్గరగా వచ్చేస్తే అంత మంచిది. దేవునికి ఒక్కొక్క అడుగు దూరం అవుతున్న నువ్వు ఎంత త్వరగా నీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చేస్తే మంచిది. ఎందుకని? మరణము కాచుకొని కూర్చోండి, సావో శిక్ష కాచుకొని కూర్చుంది. చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. చేతులారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. చేతులారా నీ బ్రతుకు నాశనం చేసుకుంటున్నావు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు దేవునికి దూరంగా వేయటం వల్ల ఈ లోకంలో ఏ ఒక్కడు పరిశుద్ధుడు కాదు, పుణ్యాత్ముడు కాదు. ఏ భేదము లేదు, అందరము సమానంగానే దారి తప్పాం. ఏ భేదము లేదు, అందరం కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవించావు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడో బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నువ్వు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న పాపిష్టివాడివి. ఎవడైతే దొరకకుండా దేవునికి దూరంగా పరిగెడుతున్నావో జాగ్రత్త. శిక్షను పెంచేసుకుంటున్నావు.